ఇక్కడికి వచ్చిన ధనవంతులకు, ఆరోగ్యవంతులకు, కోటీశ్వరులకు, ఆయుష ఆరోగ్యవంతులకు చాలా చాలా కృతజ్ఞతలు. నా డబ్బు గురువు, నా తండ్రి, నా కోసము నా జీవితాన్ని మార్చిన నా తండ్రికి పాదాభివందనములు. వాళ్ళ సత్యమణి గారికి కృతజ్ఞతలు. వాళ్ళ పిల్లలకు, వాళ్ళ కొడుకులకు కృతజ్ఞతలు. వాళ్ళ తల్లిదండ్రులకు కృతజ్ఞతలు. నేను వచ్చేసి పోయిన నెల ఏప్రిల్ 20వ తేదీ ఒంగోలు క్లాస్ పోయినాను. నాది వచ్చేసి ఇక్కడ కర్నూలే, నేను సూదిరెడ్డిపల్లిలో ఉంటాను. పోయినాను. అక్కడ పోయిన తర్వాత నాకు బాగానే జరిగింది. అంతకుముందుకే నేను కొన్ని మెరాకిల్స్ చూసినాను. అంతకుముందుకే నాకు వీడియో చూసుకుంటా చేసుకుంటా నాకు ఇది కావాలంటే చిన్న చిన్నవి అయితే జరిగినాయి. సరే చిన్న చిన్నవి జరిగినాయి కదా, పెద్ద పెద్దవి చూద్దామని క్లాస్ పోయినా, ఒంగోలు క్లాస్కు పోయినాను. ఒంగోలు క్లాస్ పోయించిన తర్వాత నా ఇంట్లో చిన్న అద్దమే ఉండేది, విశ్లేషణ బోర్డు లేదు, ఏం లేదు. తర్వాత నేను మా ఇంట్లో వచ్చేసి పాత టీవీ ఉండేది, కొత్త టీవీ కావాలా. నేను అప్రమేషన్ ఏం చేశానంటే, నాకు 50,000 డబ్బులు కావాలి, ఒక పెద్దది అద్దము అంటే డ్రెస్సింగ్ టేబుల్, ఒక టీవీ తెచ్చుకోవాలనుకున్నా. తెచ్చుకోవాలని కరెక్ట్గా ఒక 6 రోజులు మాత్రమే చేసినాను. ఎల్లో పేపర్ మీద ఉదయము రాత్రి రాసినాను. తర్వాత వచ్చేసి అద్దం ముందర అప్రమేషన్ చెప్పినాను. గురువుగారు ఏది చేయమంటే అది చేసినాను. కరెక్ట్గా 7వ రోజు నా అకౌంట్లో 20,000 డబ్బులు పడినాయి. నేనైతే పెద్ద అద్దం తెచ్చుకున్నాను, అప్రమేషన్ చేస్తున్నాను. తర్వాత టీవీ అయితే తెచ్చుకోలేదు. అది కొద్దిగా డబ్బు బ్యాలెన్స్ బ్యాంకులో మైనస్ బ్యాలెన్స్ ఉంటే కట్ అయిపోయినాయి. దాన ధర్మాలు చేసినాను, గోసేవ చేసినాను, విశ్వకళ్యాణ్ లోక్ కళ్యాణ్ చేసినాను. నేను వచ్చేసి ముచ్చుమారికి డైలీ అప్ అండ్ డౌన్ చేస్తాను. ఇక్కడ నుంచి బస్ స్టాండ్లో ఎవరు కానీ 20 రూపాయలు 30 రూపాయలు అంటే ఇక్కడ క్లాస్కి వచ్చిన నుంచే నేను మారిపోయినా. బాగుంది, హ్యాపీగా ఉంది. ప్రతిరోజు డే బై డే అన్న నేను ఇంటికాడ ఉంటేగినా ఖచ్చితంగా అయితే గోసేవ ఖచ్చితంగా చేస్తా. కుక్కలకు, కాకులకు, ప్రతి దానికి చేస్తా. నాకు డబ్బు వస్తానే ఉంది. నాకు వచ్చేది 30,000 జీతం. కానీ అప్పుడు ఏముండకున్నాడా, ఇప్పుడు ఏదో ఒక విధంగా ఏదో ఒక రకంగా 1000 రూపాయలు 500 వస్తానే ఉంది. మళ్ళీ తర్వాత వచ్చేసి నేను బ్యాంకులలో లోన్ ఇప్పిస్తుంటా. అక్కడ వాళ్ళు వద్దనే డబ్బులు ఇచ్చిపోతుంటారు. ఎలాగైనా వస్తుంది నాకు. నేను ఎంత ఆనందంగా ఎంత సంతోషంగా ఉన్నా అంటే అంత హ్యాపీగానే ఉన్నా. మనకు తెలియకుండానే మన మైండ్, మన ఆనందం మనకు తెలిసిపోతుంది. సార్ చెప్పినది క్లాస్ కూడా చాలా పర్ఫెక్ట్. మనము తిన్న తర్వాత మన వేలు మరుగుజ్జు ఎట్లా పెట్టి ఇటు చూపితే ఇవి ఎంత టేస్ట్ వస్తుంది మనం తిన్న తర్వాత. అట్లాగా సార్ కూడా క్లాస్ చెప్పినా అంటే కన్నా అంత బాగుంటుంది. మనము సార్ చెప్పినది ప్రతి మాట ప్రతిదీ ఆచరించదగిన మనకు డబ్బే డబ్బు. వెరీ గుడ్. ఏమి కొడుతుండదు, ఏది ఉండదు. ముఖ్యంగా కొత్తగా వచ్చిన వాళ్ళకు వాళ్ళు భయపడుతున్నారు. ఏం కాదన్నా, ఈ క్లాస్ కాకుంటే ఇంకో క్లాస్. మనం ఎట్టు ధనవంతులు అయిపోయినాం. ఇక్కడికి వచ్చినాకనే మనం ధనవంతులం. ఇడికి రాంతోలికి నువ్వు బీదోనివే, కానీ ఇక్కడికి వచ్చినాక నువ్వు ధనవంతునివే. నేను కూడా ధనవంతున్నే, నేను ధనవంతుని అయిపోయినా. అది ఎందుకంటే నేను కావాల్సినవి అన్నీ వచ్చినాయి. మొన్ననే ఫస్ట్ నాకు 888 నెంబర్ నోట్ వచ్చింది. తర్వాత వచ్చేసి 999 వచ్చింది. తర్వాత 444 వచ్చింది. తర్వాత 369 వచ్చింది. అది నేను డబ్బులు పెట్టుకునే సార్ గురువుగారికి ఫోన్ చేసినాను. డబ్బులు పెట్టుకునే కదా పెట్టుకో, నీకు మంచి యోగం కలిసింది అన్నాడు. అందుకు గురువుగారికి కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. నాకు ఈ అవకాశం ఇచ్చిన గురువుగారికి, మరియు ఇక్కడ సహకరించిన లైట్లకు, ఫ్యాన్లకు, ఏసీలకు, మనకు లిఫ్ట్కు సహకరించడానికి, మనం తినే భోజనానికి, ప్లేట్లకు, అక్కడ వడ్డించిన వాళ్లకు అందరికీ కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సార్. అష్టైశ్వర్యవంతులకి, ఆరోగ్యవంతులకి, అభిలాషవంతులకి నా కృతజ్ఞతలు. మన గురువు అయినటువంటి విశ్వమణి బాబు గారికి పాదాభివందనాలు. మాది కడప జిల్లా నుంచి వచ్చాను. నేను జస్ట్ 2 వారాల నుంచే వీడియో చూస్తున్నాను. నాకు జరిగిన మిరాకిల్స్ ఏంటంటే, మా పిల్లలను
టీవీఆర్ స్కూల్ నుంచి వేరే స్కూల్కి మార్పించాలని అనుకున్నాను. అక్కడ ఎందుకంటే వాళ్ళు కాన్సెప్ట్లో సీట్ ఇవ్వమంటే మీ పాప ఇప్పటికే బాగా చదవలేదమ్మా, అక్కడ చేర్పిస్తే ఇంకా ఎక్కువ సబ్జెక్ట్ ఎక్కువ ఉంటుంది, చదవాలంటే కష్టం కదా అన్నారు. అనేసి నేను వేరే స్కూల్ భాష్యం స్కూల్ చేర్పించాలనుకున్నాను. అక్కడ తీసుకొని వీళ్ళు టెస్ట్ పెడతారు కదా, కానీ ఎట్లయినా కానీ ఆ స్కూల్లో సీట్ కావాలి నాకు, మా పిల్లలకి ముగ్గురికి అనేసి అప్రమేషన్ చేశాను. ఒకవేళ ఇంకొక క్లాస్ వెనక్కైనా సరే, ఫోర్త్ క్లాస్ నుంచి థర్డ్ క్లాస్కి అయినా సరే భాష్యం స్కూల్ చేర్పించాలనుకున్నాను. కానీ అక్కడ ఏం చేశారో వాళ్ళు టెస్ట్ పెట్టినారో లేదో తెలియదు, కానీ ఫోర్త్ క్లాస్ నుంచి జాయిన్ చేయించారు. నాకు ₹1,00,000 డబ్బులు మిగిలినాయి అనుకున్నాను. ఒక క్లాస్ రిటర్న్ రాకుండా అదే క్లాస్లో నేను సెట్ చేసినందుకు. ఇదేనేమో విశ్వం అనుగ్రహం అంటే ఇంకా ఇదేమో ఈ విధంగానే మనకు డబ్బులు వస్తాయి అనుకున్నాను. నేను పత్తి పంట వేశాను. నాకు ఒక 60 క్వింటాలు అవుతుందని నేను ఊహించినాను. కానీ అది అనుకోకుండా 70 క్వింటాలు రావడంతో 4 లక్షలు అనేది 5 లక్షల డబ్బులు వచ్చింది. సూపర్ సూపర్. అంటే మనం పాజిటివ్గా ఊహించడం వల్లనే జరుగుతుంది. మనం విశ్వం నుంచి దీన్ని గ్రహించినాం కాబట్టి మనం పాజిటివ్గా ఎంత పాజిటివ్గా ఉన్నా కూడా అది దొరుకుతుంది అనేది అక్కడి నుంచి నాకు మొదలైంది. ఇంట్లో మా భార్య ఉంటుంది, రోజు సొల్లు చూస్తాను, నువ్వు నీకేమైనా పిచ్చి పట్టిందేమో, ఇదేమో సెల్లు చూస్తాం రోజు, మనిషితో మాట్లాడడానికి కూడా నీకు వీలు లేకుండా పోతుందంటే నేను నవ్వుతున్నాను అనమాట. అంటే ఆమె ఏమన్నా కూడా నేను నవ్వొస్తుంది నాకు. అంటే నువ్వు కూడా దీని గురించి అంత చూస్తే ఇంకా నీకు కూడా ఇట్లా నవ్వచ్చు, నేను ఎట్లా తిట్టినా కూడా నువ్వు తిడుతుంటే నాకు నవ్వొస్తుందని నీ బాధ నాకు అర్థమైంది. కానీ నువ్వు కూడా దీన్ని విన్నావంటే ఇంకా ఒక 10 రోజులు నువ్వెంత తిట్టినా కూడా నేను ఇట్లా నవ్వుతాను, అదే పరిస్థితి ఏం లేదు సబ్జెక్ట్ అంటే ఇంకా. మా పిల్లలను అమ్మ లేండి అమ్మా నా అప్పుడు అంటే చిరాక లే ఇంకేం టైం అయింది, పొద్దు అవుతుంది, లే స్కూల్ వాళ్ళు లే అంటున్నా. కానీ ఇప్పుడు ఎందుకనో 2 వారాల నుంచి నేను చీకటి 4 గంటలకు లేచి దీపం వెలిగించి కొద్దిగా హనుమాన్ చాలీసా చదువుకుంటున్నారు రోజు. కానీ పిల్లలు 5 గంటలకి లేనమ్మా, హిమజమ్మ లేమ్మా, తనుజమ్మ లేనమ్మా అని లేపుతుండగా లేపి గుడ్ మార్నింగ్ అమ్మంటేనే హ్యాపీగా లేస్తున్నారు వాళ్ళు 5 గంటలకి. మా పాప ఉన్నటువంటి ఈ వారం రోజుల్లోనే మళ్ళీ ఒకసారి కోపం చూపించాను. చూపిస్తే మా అన్న కూతురు పిన్ని ఈరోజు బాబాయ్ ఏమో కొంత కోపం అనేట్టున్నాడు బాబాయ్ అంటే, పాప గమనించి నువ్వు గమనించావు, నాలో ఎప్పుడు కోపం ఉండేది అంతకుముందు 2 వారాల కింద నుంచి, అంతకుముందు ఇప్పుడు కోపం ఉండేది. కానీ వారంలో చేంజ్ అయినది కోపాన్ని తగ్గించుకొని మళ్ళీ కోపాన్ని చూపించేందుకు నా పాప గుర్తించి నువ్వు అది గుర్తించలేదు, నువ్వు నా భార్య అయినా కూడా నువ్వు కనుక్కోలేకపోయినావు అని చెప్పిన. అంటే ఇవన్నీ మిరాకిల్స్ అనమాట. మనలో మనం కోపాన్ని తగ్గించుకోవడం చాలా ఉపయోగం అనమాట. ఆవేశము, అహంకారము ఇవన్నీ తగ్గించుకోవడం చాలా ఉపయోగం. అలానే మనం రోజు చేస్తున్న పనిలో క్రమం తప్పకుండా చేయడం వలన మనకు మన కుటుంబానికి చాలా మంచి జరుగుతుందని నేను ఆశించాను. తర్వాత సారు గారి మీద ఒక పాట 2 లైన్లు చెప్పాలన్నాను. ఆనంద సాగరుడు విశ్వమణి బాబు గారు, ఆనంద సాగరుడు విశ్వమణి బాబు గారు, విశ్వమంత నిండి ఉన్న విశ్వమణి బాబు గారు, ఈ లోకమంత నిండి ఉన్న విశ్వమణి బాబు గారు, దండాలయ్యా ఓ విశ్వమణి బాబు గారు, దండాలయ్యా ఓ విశ్వమణి బాబు, శతకోటి దండాలు నీకేనయ్యా, ఆనంద సాగరుడు విశ్వమణి బాబు గారు. డబ్బుతో నిండి ఉండే నా ఇల్లంతా, ధనముతో నిండి ఉండే నా మనసంతా, డబ్బు 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 కావాలి, డబ్బు 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 కావాలి, ఆనంద సాగరుడు విశ్వమణి బాబు గారు, ఆనంద సాగరుడు విశ్వమణి బాబు గారు, విశ్వమంత నిండి ఉన్న విశ్వమణి బాబు గారు, ఈ జగమంతా నిండి ఉన్న విశ్వమణి బాబు గారు, శతకోటి వందనాలు నీ తల్లిదండ్రులకు, పాదాభి వందనాలు నీకేనయ్యా, ఆనంద సాగరుడు విశ్వమణి బాబు గారు. థ్యాంక్ యూ. కోటీశ్వర్లకి చాలా చాలా కృతజ్ఞతలు. విశ్వమణి బాబు గురువు గారు అయినా నా తల్లి తండ్రి దైవం గురువు గురువు కాదు దేవుడైనా ఎస్ గురుగారికి శతకోటి పాదాభివందనములు. నేను ప్రతిరోజు పక్షులకు ఆహారము నీళ్లు పెడుతూనే ఉన్నాను, అందుకు విశ్వానికి కృతజ్ఞతలు. ప్రతిరోజు క్రమం తప్పకుండా చీమలకు బెల్లం పుట్నాలు చక్కెర వేస్తూనే ఉన్నాను, అందుకు విశ్వానికి చాలా చాలా కృతజ్ఞతలు. నేను ప్రతిరోజు క్రమం తప్పకుండా ప్రతిదాన్ని పట్ల ప్రతి వస్తువు పట్ల ఏసీకి అన్నిటికీ ఇక్కడ ఉన్నట్టుగా ఇంట్లో అన్నీ చెప్తాను. బాత్రూమ్కి అయినా, వంట పాత్రలు ఉన్నా, బీరువాళ్ళు అన్నీ ప్రతిరోజు క్రమం తప్పకుండా నేను కృతజ్ఞత కలిగి ఉన్నాను. ఎస్, నేను ప్రతిరోజు క్రమం తప్పకుండా కుక్కలకు బిస్కెట్లు వేస్తున్నాను, నాకు వరకు వెయిటింగ్ చేస్తాను. సాయంత్రం 7 గంటలకు తోకోకుండా వస్తాయి, అందుకు వేస్తూనే ఉంటా. నాకు చాలా మంచిగా అనిపిస్తుంది.
నేను ఇంకా చాలా చెప్పాలనుకున్నా, ఇంటికాడ అనుకున్నా, ఇక్కడికి వస్తే సగం మర్చిపోతున్నా. అయినా నా సార్ గారికి గురించి ఒక పాట పాడాలని వచ్చిన. నేను ఇంతవరకు కూడా ఈ సబ్జెక్టులకు రాకముందుకు నేను చాలా బాధపడిన. నాకు 2వ క్లాస్కి వచ్చినాక నాకు అంతవరకు మోకాళ్ళ నొప్పులు ఉండే. ఈ సబ్జెక్ట్కి వచ్చినాక 2వ క్లాస్కి వచ్చినప్పుడు మోకాళ్ళ నొప్పులు పోయినాయి. సూపర్ సూపర్. నేను ఈ పాట రూపంలో తీసుకొస్తే ఇవన్నీ. కానీ మళ్ళీ ఒక విషయం చెప్తాను, నాకు ఇంతవరకు హార్ట్ ప్రాబ్లం ఉన్నది. నాకు రోజు ఒకసారి నొప్పి 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 అబ్బా అని చాలా బాధపడిన రోజులు ఉన్నాయి. నేను ఈ సబ్జెక్ట్కి వచ్చినాక నాకు ఆ నొప్పి తెలియదు, ఆ ట్యాబ్లెట్ లేదు. సూపర్ సూపర్. రోజు ఒక జెండుగా నా జైలు ఎన్ని టైం వచ్చింది. ఎందుకంటే ఎప్పుడు నొప్పి వస్తుందో కొంచెం చూస్తే 10 నిమిషాలకు తక్కువే మళ్ళీ పని చేసేవాడు. నేను మేస్త్రి పని చేస్తా. నా పేరు కుర్మా. మాది వనపర్తి జిల్లా చిన్నమాయ మండలం లక్ష్మీపల్లి. ఎస్, మా విలేజ్లో ఎక్కడ ఈ సబ్జెక్ట్ ఎవరు తెలియదు. నేను ఏదో ఒకటి చూపించి సాధించినాక ఎవరినో ఒకరు పట్టుకురావాలా, చూపించాలా, తెలవాలని చెప్పి వచ్చేసిన. నాకు రావాలని అనిపిస్తుంది, వస్తూనే ఉండా. నేను నెక్స్ట్ ఇంకొక దొరకొని వస్తా. నేను అనుకున్న డబ్బు సంపాదించి నా కోరిక నెరవేర్చుకోవాలని గురుగారు ఆశీస్సుల కోరిక మళ్ళీ వచ్చాను. వీడికి రావాలంటే నేను 10 రోజుల నుంచి ప్రయాణం అయినా. ఎస్, అటువంటిది నాకు హార్ట్ ప్రాబ్లం ఉంది. ఇప్పుడు నొప్పి తెలియదు. ఇక్కడ ఛాతీలో మంటలేసేది పోయింది. పోయింది సార్, పోయినాయి సార్. యాభై అంటే 50 సార్. నేను చెప్తా కదా, మెరారు ముందర చెప్తా కదా, రోజు అదే పని. ఫస్ట్ నేను అనుకున్నా, ఫస్ట్ నేను ఆరోగ్యం బాగున్నాక డబ్బు విషయం ముందరికి వెళ్తాను. ఫస్ట్ నా ఆరోగ్యం బాగుపడుకున్నాకనే ఇప్పుడు డబ్బు కోసం వచ్చిన. ఎస్, ఇప్పుడు పాట రూపంలో చెప్తా. డబ్బు పాట నేనే పాడాలి, డబ్బు నేను బాగా పొందాలి. డబ్బు పాట నేనే పాడాలి, డబ్బు నేను బాగా పొందాలి. ఉదయం నేనే లేవాలి, అద్దంలో నేనే చెప్పాలి. ఉదయం నేనే లేవాలి, అద్దంలో నేనే చెప్పాలి. ఇవన్నీ మీరు నేను, ఇవన్నీ మీకు నాకు జరగాలి అనుకుంటే బాబు గారి క్లాస్కు రావాలి, సబ్జెక్ట్ బాగా వినాలి. బాబు గారి క్లాస్కు రావాలి, సబ్జెక్ట్ బాగా వినాలి. డబ్బు పడ నేనే పడాలి, డబ్బు నేను బాగా పొందాలి. పరుపులోంచి లేచి నేను నాకు నేను చెప్పుకొని, ఇసముతో నేను 3 సార్లు చెప్పుకొని, డబ్బు సంపద 3 సార్లు చెప్పుకొని, భూదేవి తల్లికి నేను 3 సార్లు చెప్పుకొని, లైటు వేసుకొని విజిలేషన్ బోర్డు చూస్తే ఆ డబ్బు నాదేలే, ఆ గోల్డ్ నాదేలే, ఆ కారు నాదేలే, ఆ బుల్లెట్ నాదేలే, ఆ బిల్డింగ్ నాదేలే, ఆ పొలం నాదేలే. దాన ధర్మం చేస్తున్నది ఆ ఫోటో నేనే వెళ్ళే, ఆ గురువు గారులే నా దేవుడు అయ్యిండ్లే. డబ్బు పాట నేనే పాడాలి, డబ్బు నేను బాగా పొందాలి. డబ్బు పాట నేనే పాడాలి, డబ్బు నేను బాగా పొందాలి. ఇవన్నీ మీరు నేను పొందాలి అనుకుంటే బాబు గారి క్లాస్కు రావాలి, సబ్జెక్ట్ బాగా వినాలి. బాబు గారి క్లాస్కు రావాలి, సబ్జెక్ట్ బాగా వినాలి. మితపైకి ఎక్కి నేను విశ్వముతో చెప్పుకొని, డబ్బు పంచభూతాలకు నేను పవిత్రంగా చెప్పుకొని, ముక్కోటి దేవతలకు ముచ్చటగా చెప్పుకొని, అద్దంతో మిదపై నుంచి నేను కిందికి దిగి వచ్చిన, అద్దంలో నిల్చొని నాకు నేను చెప్పుకొని, ముచ్చటగా చెప్పుకొని, ముసిముసిగా నవ్వుకొని, ధ్యానంలో కూర్చొని ఊహిస్తూ ఉంటుంటే, ధ్యానంలో కూర్చొని ఊహిస్తూ ఉంటుంటే, నీకు పెళ్ళే కావాలా, అరే పిల్లలు కావాలా, అరే షుగర్ తగ్గాల, మొగల నొప్పులు తగ్గాల, బీపీ తగ్గాల, నీకు డబ్బే తగ్గాల, జాబే కావాలా, జాబ్ ట్రాన్స్ఫరే కావాలా, చదువులో ఫస్టే రావాలా, స్టేటే ర్యాంకే రావాలా, బిజినెస్ కావాలా, నీవు ఇల్లే కట్టాలా. ఏది ఏమైనా కానీ మీరు నేను పొందాలంటే బాబు గారి క్లాస్కు రావాలి, సబ్జెక్ట్ బాగా వినాలి. బాబు గారి క్లాస్కు రావాలి, సబ్జెక్ట్ బాగా వినాలి.
డబ్బు సంపద మరి డబ్బు సంపద పాట పాడుకుంటూ నేను మరిచెటి టెక్నిక్ చేసా. డబ్బు సంపద రావిచెటి టెక్నిక్ చేసి 777 టెక్నిక్ చేసి త్రిపుల్ ఐ టెక్నిక్ చేశాం. ధ్యానంలో కూర్చొని ఊహిస్తూ ఉంటుంటే బాబు గారి కంటికి కనిపించే నదిలో నిద్రలో కనిపించే బాబు గారి కంటికి కనిపించే రాజులో నిద్రలో కనిపించే ఇవన్నీ మీరు నేను పొందాలి అనుకుంటే బాబు గారి క్లాస్కు రావాలి, సబ్జెక్టు బాగా వినాలి. బాబు గారి క్లాస్కు రావాలి, సబ్జెక్టు బాగా వినాలి. విశ్వమణి బంగారు బాబుకి చాలా చాలా కృతజ్ఞతలండి. విశ్వమణి బంగారు బాబుకి చాలా చాలా కృతజ్ఞతలండి. డబ్బు పాట నేనే పాడాను, డబ్బు నేను బాగా పొందాను. డబ్బు పాట నేనే పాడాను, డబ్బు నేను బాగా పొందాను. విశ్వమణి బంగారు బాబుకి చాలా కృతజ్ఞతలండి. థ్యాంక్ యూ గురుగారు, థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ. నేను 2వ క్లాస్కి వచ్చినప్పుడే పాడాలనుకున్నా, ధైర్యం సరిపోలేదు. ఈ పాట ఎప్పుడు పోయి పాడాలి అనుకుంటా 2 క్లాసులు పోగొట్టుకున్నా. ఆయన నేను బాధపడిన రానందుకు పాట కోసం పాడి నా దృష్టి విశ్వానికి తెలియజేయాల అని వచ్చిన. డబ్బు నా ప్రాణమిత్రుడు, విశ్వమణి బాబు నా ప్రాణమిత్రుడు. విశ్వమణి బాబు ఎప్పుడు నాతోనే ఉంటాడు. ఎస్, డబ్బు నేను వేరు కాదు, మేమిద్దరం ఒకటే. డబ్బు అంటే నాకు చాలా ఇష్టం, డబ్బుకు నేనంటే చాలా చాలా ఇష్టం. ఎస్ సార్, క్లాస్ సూపర్ నెంబర్ 1 సార్. క్లాస్ పేరు పెట్టే సమస్యలు. ఈ క్లాస్ ఎలా ఉందంటే ఆ శ్రీ పోతులు వీరభీమేంద్ర స్వామి కాలజ్ఞానం రాశాడు, జరిగింది రాశాడు, జరుగుతున్నది రాశాడు, జరగబోయేది రాశాడు. రవ్వలకొండకు వచ్చి గృహలో కూర్చొని రాశాడు. ఆయన గురువుగారు అట్ట రాస్తే ఆ గురువుగారి ఫౌండేషన్లో ఈ గురువు పుట్టాడు. మనకు అనిపించేది బాబుగారే ఆయనలో ఉన్నాడు దేవుడు. ఎస్, ఎంత ఉందంటే గురువుగారి లోపల. మనకు ఆ గురువు మనకి ఇవాళ చెప్పాల్సిన అవసరమా? ఎందుకు చెప్తున్నాను? ఆయన నేర్చుకునే విద్య ఆయనలో పెట్టుకుంటే నాకేమో అసలు ఉద్దేశం మస్తు క్లాసులో చెప్పాడు. మనం దానికి ఉపయోగించుకోవాలి. మీరు ఉపయోగించుకోండి, నాది నేను ఉపయోగించుకుంటా. ఎవరి సమస్య ఎవరు ఉన్నాయి. ఇల్లు కట్టుకోవాలో ఏమో, డబ్బు బంగారు సమస్యలు, ఆరోగ్యం, ఇంటి సమస్యలు, భార్యల అన్యోన్యత, ఏదైనా కావచ్చు. బాబు గారు చెప్పింది 100%. ఎస్, ఓకే, థ్యాంక్ యూ గురువారు, థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. ఇక్కడికి వచ్చిన ఐశ్వర్యవంతులకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ విశ్వముని గురువు గారికి పాదాభివందనలు. ఎందుకంటే తెలుగులో ఇంత మంచి సబ్జెక్టును మనకు పరిచయం చేశారు. ఇది అందరికీ అవైలబుల్గా ఉండడానికి, లైక్ అన్ని ప్లేసెస్లో మనకు నియర్ బై మహబూబ్నగర్ డిస్టిక్ కానీ, కర్నూలు డిస్టిక్ కానీ, అనంతపూర్ డిస్టిక్ కానీ అందరికీ అవైలబుల్గా ఉండడానికి ఇక్కడ ఆయన నిజంగా ఇంత కృషి అభినందనీయమైనది. నాకు జరిగిన మిరాకిల్ నిన్న మొన్న ఆల్రెడీ ఫ్రైడే రోజు ఈవినింగ్ నేను బెంగళూరులో సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నాను. నేను ఫ్రైడే రోజు నాకు ఆల్రెడీ శాలరీ పడేది మాకు ఆల్రెడీ 30th, రేపు ఆల్రెడీ మీకు తెలుసు. ఈరోజు 29, 30కి నేనేమనుకున్నా ఒకటే అఫర్మేషన్స్. నేను విశ్వమణి గారు గురుగారికి క్లాస్కి వెళ్ళాలంటే నాకు శాలరీ ఈరోజు పడిపోయిందంటే నాకు ఫ్రైడే రోజే పడిపోయింది. అది ఒక చిన్న మిరాకిల్. నేను ఇప్పుడు లాట్ ఆఫ్గా ఉన్నా. నేను రియల్ ఎస్టేట్ బిజినెస్ కూడా పార్ట్ టైంలో చేస్తున్నాను హైదరాబాద్లో. నేను అనుకుంటున్నా, నేను ఒక అఫర్మేషన్ చేసిన, నేను ఇయర్ ఎండ్ వరకు అది అయిపోతుంది, 100% నేను ధనవంతుడు అయిపోతా, నేను అనుకున్నది సాధిస్తానని నేను అనుకుంటున్నాను. క్లాస్ అబ్సల్యూట్లీ ఇట్ ఈస్ గుడ్. యాక్చువల్లీ నేను ఇంతకుముందు ఏదైతే వీడియోలో చూస్తున్న దానికంటే చాలా బాగుంది, చాలా ఇదిగా ఉంది. థ్యాంక్ యూ యూనివర్స్. భోజనాలు వడ్డించిన వాళ్ళకి థ్యాంక్స్. అండ్ సార్ గారి ఫ్యామిలీకి, సార్ గారి సతీమణికి, సార్ గారి తల్లిదండ్రులకు, ఇక్కడికి వచ్చిన మీకు కోఆపరేట్ చేసిన ఎవ్రీవన్కి, లైట్లకు, ఫ్యాన్లకు, ఏసీలకు, గోడలకు, ఎవ్రీథింగ్. థ్యాంక్స్ యూనివర్స్ వన్స్ అగైన్. విశ్వమణి బాబు గారికి, వారి పాదాలకి నా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ.
వారి అమ్మగారికి తండ్రికి కృతజ్ఞతలు, వారి భార్యమణికి వారి పిల్లలకి నా కృతజ్ఞతలు, ఈ క్లాస్కి నా కృతజ్ఞతలు, ఇక్కడికి వచ్చిన అందరికీ కోటీశ్వర్లకి ధనవంతులకి నా కృతజ్ఞతలు. నేను ఇది 2వ క్లాసు వచ్చినది. ఫస్ట్ వచ్చినప్పుడు నాకేమి తెలియదు, ఒక చెల్లులోనే వీడియోలు చూసుకుంటూ ఉంటిని. ఎలాగానే నేను పోవాలంటే డిసైడ్ అయిపోయి వచ్చినాను. డిసైడ్ అయిపోయి వచ్చినాను. అప్పుడు మళ్ళీ కొద్దిగా నేను వెనక్కి వెళ్ళిపోయినాను. ఇప్పటికి నాకు ఆరోగ్య ప్రకారంగా బాగా మెరుగుపడింది. నాకు ఇప్పుడు గ్యాస్ స్టవ్లు ఉండే, ఫుల్గా గ్యాస్ స్టవ్లు పోయింది. సూపర్ సూపర్. ఒక్క మాత్ర కూడా వేసుకోలేదు. ఇప్పుడు నేను 6 నెలలు అయింది ఫస్ట్ క్లాస్కి వచ్చి. 6 నెలల నుంచి గ్యాస్ స్టవ్లు మాత్రం అంటే ముట్టుకోలేదు. ఇంకా మరి వచ్చేసి ఇది కాళ్ళ నొప్పుల మాత్రలు, అది ఒక మాత్ర ముట్టుకోలేదు. 6 నెలలు అవుతుంది. ఇంకా అవి 2 మర్చిపోయినాను. నాకు షుగర్ ఉంది, బీపీ ఉంది. కానీ ఈ క్లాస్కి వచ్చి బీపీ షుగర్ది కూడా పాడేసేయాల. సూపర్ సూపర్. ఇంకంతే. ఆ రోజు నుంచి ఇప్పుడు 6 నెలల నుంచి నేను చక్కెర తింటున్నాను, స్పీడ్ తింటున్నాను, అన్నీ ఎటు జడ్డు తింటున్నాను. ఇంకా దేనికి భయపడలేదు. అంతే. నాకు ఇష్టమని బాబు ఉన్నాడు, మా తండ్రి ఉన్నాడు. నాకేం లేదు. ఇంకా అట్ననేసి నేను చేసుకుంటున్నాను. కొద్దిగా నాకు ఇంట్లో సరిగ్గా అనుకూలం లేక ఇంకా వర్కౌట్ కాలేదు. ఈరోజు నాలో ఉండే నెగటివ్ మొత్తం ఈడ తీసి గోడలు కతికించిపోతాను. ఇంకా ఈరోజు నుండి పాజిటివ్. నేను ధనవంతురాల్ని, నేను కోటీశ్వరాల్ని, నేను ఐశ్వర్యవంతురాల్ని. నేను ధనవంతురాలు అయిపోయినాను. ఈరోజు ₹1,00,00,000 తీసుకొని పోతున్నాను నేను. ఏ క్లాస్కి నా కృతజ్ఞతలు, భోజనానికి నా కృతజ్ఞతలు, హాల్కి నా కృతజ్ఞతలు, కుర్చీలకి నా కృతజ్ఞతలు, భోజనాలు పెట్టిన వాళ్ళకి నా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ విశ్వమణి బాబు గారు, కృతజ్ఞతలు. సూపర్ సూపర్ హైలైట్. గోల్డ్ 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 గోల్డ్. ఏడవైనా మన క్లాస్ గోల్డ్, వజ్రం. నా పేరు లక్ష్మి అని అనంతపురం నుంచి వచ్చాను. నా పేరు సావిత్రి, నేను అనంతపురం నుంచి వచ్చాను. మేము ఫ్రెండ్స్ దాదాపు ఒక 7 ఇయర్స్ నుంచి. యాక్చువల్గా సార్ వీడియోస్ నేను ఒక 1 మంత్ నుంచి చూస్తూ ఉన్నాను. మామూలుగా యూట్యూబ్లో ప్రతి పాజిటివ్ వీడియోస్ చూసే అలవాటు నాకు ఉందన్నమాట. దాంట్లో నెంబర్స్ కనిపిస్తాయి కదా, కాల్ చేస్తే ఈయన మెయిన్ పర్సన్ మాట్లాడరు, వాళ్ళ టీంకి నెంబర్ ఫార్వర్డ్ చేస్తారు, వాళ్ళకి మనకి లింక్స్ పంపిస్తూ ఉంటారు. కానీ ఫస్ట్ టైము ఈ సార్ గారికి ఫోన్ చేస్తే ఈయన లిఫ్ట్ చేశారనమాట. నేను ఫస్ట్ అవాకయ్యాను. అది నా అదృష్టం అసలు. ఆ తర్వాత సార్కి ఫోన్ చేసి ఫస్ట్ అడిగిన క్వశ్చన్ ఏమంటే, అర్లీ మార్నింగ్ 6:30 కాల్ చేసిన వాకింగ్ చేసుకుంటూ. సార్ గుడ్ మార్నింగ్ సార్, నా పేరు లక్ష్మి, ఇట్లా అనంతపురం నుంచి కాల్ చేస్తున్నానంటే, ఏం కాల్ నీకు అన్నారు. సార్ నాకు ఒక 10 లక్షలు కావాలి సార్ అన్నా. నా వాయిస్ వినిపిస్తుంది అందరికీ? ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే నాకు చాలా స్టేజ్ ఫియర్ ఉంది. ఇందాక సార్ అన్నారు భయం చంపేద్దామనేసి. నా భయాన్ని ఈ రోజుతో ఇక్కడే చంపేస్తున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. నాకు 10 లక్షలు కావాలి సార్ అంటే, రా మా క్లాస్కి అన్నారా. ఎక్కడ సార్ క్లాస్ అంటే, బెంగళూరులో ఉంది, వచ్చేసే సండే అని చెప్పారు. ఆ రోజు నుంచి ట్రై చేస్తూనే ఉన్నాను కానీ వీలు కాలేదనమాట. నెక్స్ట్ తను వచ్చేసి టీచరు, ట్రాన్స్ఫర్స్ కొంచెం బిజీగా ఉండడం వల్ల రాలేకపోయినాం. కానీ ఈసారి కర్నూలులో కంపల్సరీ పోవాలనేసి ముందే ఒక దాదాపు 1 మంత్ నుంచి ప్లాన్ చేస్తా. అంటే అమేజింగ్గా నాతో పాటు నేను, ఇందాక మాట్లాడిన మా ఫ్రెండ్, మా బ్రదర్, మొత్తం 4 వచ్చాం ఈరోజు ఈ క్లాస్కి. అందులో 3 శ్రద్ధగా వింటున్నాం. ఒక పర్సన్కి అర్థం కాలేదు, ఎందుకంటే ఇంకా ఆయనకి అదృష్టం రాలేని ఫీల్ అవుతున్నా. నా రాశి ఇంతకుముందు ఒకటైతే ఇక్కడికి వచ్చిన తర్వాత అదృష్ట రాశిగా చాలా ఫీల్ అవుతున్నా. థ్యాంక్ యూ. దాంతోపాటు ఇంకో విషయం ఏమంటే, ప్రతి ఒక్కరూ కోటేశ్వరుడు కావాలని కోరుకుంటారు. కానీ సార్ ఇందాక చెప్పినట్లుగా నేనేమంటే ప్రతిసారి నువ్వు గ్రేట్ అని అందరినీ గ్రేట్ చేస్తున్నా కానీ నేనే వేస్ట్ఫుల్గా ఫీల్ అవుతున్నా. కానీ నాకు ఇవాళ అర్థమైంది ఏమంటే, అందరికంటే ఫస్ట్ నేను గ్రేట్, నేను రిచ్ అనేది సార్ గారు క్లాస్కి వచ్చిన తర్వాత నాకు అర్థమైంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇంతమంది ముందు ఇంత ధైర్యంగా మాట్లాడుతున్నందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది అసలు. మేడం మీరు మాట్లాడండి. టీచర్ గట్టిగా క్లాస్.
ఆల్ ఆఫ్ యూ గుడ్ ఈవినింగ్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ గురువు గారికి చాలా చాలా కృతజ్ఞతలు, వాళ్ళ ఫ్యామిలీకి, అలాగే ఇక్కడ ఇచ్చేసినటువంటి ప్రపంచంలోనే అత్యధిక ధనవంతులు ప్లస్ కోటీశ్వర్లు, మనందరము కోటీశ్వర్లమే. మీకు ప్లస్ సార్కి ఇక్కడ సహకరించినటువంటి కుర్చీలు కానీ, లైట్లు కానీ, ఏసీ కానీ, ప్రతికి భోజనానికి కానీ, దేనికైనా అన్నింటికి చాలా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అందులో నాకు సార్ క్లాస్ వీడియోలు చూస్తానండి, మా ఫ్రెండ్ ఏం చూసినాంలే యూట్యూబ్స్ దండిగా ఉంటాయి అని నేను ఫస్ట్ అంటే స్టార్టింగే నాకు నెగిటివ్. మామూలుగా నేను అంతగా నమ్మేదాన్ని కాదు. ఎక్కువ పక్కన సావాస దోషం అంటారు కదా, అలా ఎక్కువ చూస్తుండడం వల్ల నేను సరే చూద్దాముండి అనేటట్లు ఒక కొంచెం అట్లా శ్రద్ధ పెట్టిన ఆ వీడియోస్ మీద. ఒక 2-3 వీడియోస్ చూస్తే సారు ప్రతిదానికి కృతజ్ఞత కలిగి ఉండాలి అని చాలా బాగా క్లాస్ చాలా నాకు నచ్చింది. ఆ 2-3 వీడియోలే నాకు ఇలా అనిపించినప్పుడు అక్కడికి పోతే లైవ్ ఫస్ట్ సార్ని చూద్దాం ఈయన ఎలా చెప్తాన్నాడు బాగా అనేసి క్లాసు ఎలా ఉంటుంది అనేది ఒకసారి అదే పనిగా చూడ్డానికే వచ్చినాను. నాకు చాలా నచ్చేసింది సార్. అసలు నిజంగా మీకు గ్రేట్ఫుల్. థ్యాంక్ యూ సార్. ఓకే సార్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు, మా గురువు గారిని లైవ్లో కలుసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ గురువు గారు. ఇక్కడికి వచ్చిన కోటీశ్వరులకి, ఆరోగ్యవంతులకి, అభిలాషులకి సార్ గారు విశ్వమణి బాబు గారికి పాదాభివందనాలు సార్. గురువు గారు ఎల్లప్పుడూ మీరు మంచిగా, ఆరోగ్యంగా, ఆనందంగా మీ కుటుంబంతో సహా అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. సార్ యాక్చువల్లీ నాకు ఈ మీటింగ్ గురించి ఒక 3 రోజుల కిందటే తెలిసిందండి. మా ఫ్రెండ్ ఇట్లా కర్నూలులో ఒక మీటింగ్ ఉంది, సారు చాలా బాగా చెప్తారు వెళ్ళాలా అంటే ఓకే రైట్ అని చెప్పాను. ఒక వీడియో చూశాను సార్ మీది, థ్యాంక్ యూ యూనివర్స్ అనే వర్డ్. యాక్చువల్లీ నేను పెద్ద నెగిటివ్ అంటే చూడడానికి బాగా మాట్లాడతాను కానీ నెగిటివ్ ఉంటుంది, ఎక్కువ నెగిటివ్ ఉంటుంది. నేనే చాలాసార్లు నన్నే అనుకున్నాను అనమాట. యాక్చువల్లీ నేను ఇప్పుడు మీరు చెప్పిండే ప్రతి విషయం, ఈరోజు చెప్పిన ప్రతి క్లాస్లో ప్రతి విషయం కావచ్చు, పాజిటివ్ అఫర్మేషన్స్, పాజిటివ్ మైండ్ సెట్, ఇంకోటి వచ్చేసి గ్రాటిట్యూడ్ కావచ్చు. నెక్స్ట్ ఇదంతా కూడా నేను బుక్స్ కూడా చదివాను సార్, లాస్ట్ ఇయర్ చదివాను. బికాస్ ఆఫ్ నేను ఫెయిల్యూర్ అంటే చదివినాను కానీ దాన్ని జీవితంలో అభినయించుకోలేదు. కానీ సార్ ఈరోజు మన భాషలో మనకు అర్థమయ్యేటట్లు మనసులో ఒక దాన్ని ఏమంటారు బేస్, ఇది జీవితంలో నేను ఈ ఎక్స్పీరియన్స్ నెవర్ ఫర్గెట్, మర్చిపోలేను సార్. నిజంగా నేను ఈరోజు మనిషిగా మారాలి. ఎందుకంటే మనం ఈ ప్రపంచంలో సక్సెస్ఫుల్ పర్సన్స్ అంటూ ఎక్కడ పుట్టరండి. మనుషులు మనమే సామాన్యులే సక్సెస్ పీపుల్గా మారుతారు. అది ఎలా అంటే సార్ని చూసి తన జీవితంలో జరిగినటువంటి ఎన్నో విషయాలు మనతో షేర్ చేసుకున్నారు. వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్, దాంతోపాటు గ్రేట్ఫుల్ ఇన్ఫర్మేషన్గా నేను భావిస్తున్నాను. థ్యాంక్ యూ లాట్ ఆఫ్ సో మచ్ సార్. నా జీవితంలో ఇంత మంచి క్లాస్ నేను వినలేదండి. ఎందుకంటే నేను ఫస్ట్ నుంచి నవ్వుతానే ఉన్న, లాస్ట్లో కూర్చున్నాను. వెరీ 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 హ్యాపీనెస్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి. ఎంతోమంది జీవితాలు మీరు మారుస్తున్నారు. ఇంకా కొన్ని లక్షల మంది, కోట్ల మంది మీ నుంచి ఉత్తేజం తీసుకొని వాళ్ళ జీవితాల్లో పాజిటివ్ అనేటువంటిది నింపుకొని ఆరోగ్యంగా, వెల్త్ పరంగా, హెల్త్ పరంగా సక్సెస్ కావాలని. ప్రతి కుటుంబంలో కూడా నెగిటివ్ ఉంటుందండి. భార్య భర్త కావచ్చు, తల్లి తండ్రి కావచ్చు, ప్రతి ఒక్కరు స్టూడెంట్స్ కూడా కావచ్చు. మనం చూస్తున్నాం ఈరోజు నిత్య జీవితంలో పేపర్ తీసుకుంటే అన్ని నెగిటివ్ వార్తలే వస్తున్నాయి. సూసైడ్ జరుగుతూ ఉంది, ఒక భార్యను చంపుతున్నారు, భర్తను చంపుతున్నారు, బిజినెస్ ఫెయిల్యూర్స్, ఎడ్యుకేషనల్ ఫెయిల్యూర్స్. మంచి ఎడ్యుకేషన్ చదివింటారండి, బీటెక్ చదివింటారు, డిగ్రీ చదివింటారు. నేను ఒకసారి సూసైడ్ అటెంప్ట్ కూడా చేసుకున్నాను అండి. సొంతంగా కంపెనీ పెట్టాలని చెప్పేసి ఒక 20 లక్షల దాకా అప్పు చేసుకున్నాను. యాక్చువల్లీ పోయిన సంవత్సరం జరిగింది సార్ నా ఎక్స్పీరియన్స్. నేను ప్రతిరోజు అనుకుంటా, ఇప్పటి వరకు కూడా నేను ఏ జాబ్ చేయలేదండి. ఒక ఇండస్ట్రీ పెట్టి, ఇప్పుడు నేను కార్ బుక్ చేసినా కూడా పోయిన సంవత్సరం బుక్ చేసిన 25,000 కట్టి తీసుకోవడానికి నాకు లాస్ వచ్చి తీసుకోలేదన్నమాట. జీవితంలో ఎప్పుడు జాబ్ చేయకూడదు, బిజినెస్ పర్సన్గానే ఎదగాలి. నాకు ఒక ఆపర్చునిటీ వస్తుంది, నన్ను నేను మార్చుకుంటే నేనే ఒక అవకాశము అని నేను తెలుసుకోవాలనుకుంటున్నా. ఆ ప్రయాణంలోనే ఇంత గొప్ప ఆపర్చునిటీ, అవకాశం నాకు ఈరోజు దొరికింది. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ ఎవ్రీథింగ్.
ఈ అవకాశం కానీ ఈ అవకాశాన్ని చూపించినటువంటి మా ఫ్రెండ్ కానీ ఇంత గ్రేట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినటువంటి సార్కి కానీ మీ అందరితో పాటు ఈ మీటింగ్లో పాల్గొన్నందుకు నాకు కానీ మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ బ్యూటిఫుల్ ఆపర్చునిటీ. కోటీశ్వరులకు ధనవంతులందరికీ వందనాలండి. గత 3 నెలలుగా ఇక క్లాస్ వింటున్నాను. నేను అనుకున్నవి డబ్బుల విషయంలో లక్షల్లో వచ్చినాయి. చెప్పండి. డబ్బులు నాకు రావాల్సిన డబ్బులు అఫర్మేషన్ పెట్టాను, లక్షల్లో డబ్బులు వచ్చాయి. సూపర్ సూపర్. చిన్నవి కూడా చేశాను. బస్సులు ఎక్కినప్పుడు బస్సు ఏంటబ్బా ఇంత స్లో పోతుంది, విశ్వమా బస్సు స్పీడ్కి పోని అంటే చక్కని స్పీడ్ వెళ్ళిపోయేది. నా కొడుకు ఇంట్లో లేడు, వాడు ఎక్కడ ఉన్నాడు, విశ్వమా త్వరగా నా కుమారుని తీసుకొని రా అంటే వాడు పరిగెత్తుకొని వచ్చాడు. ఏందిరా ఇంత ఆయాసపడతాను అన్న, ఏం చెప్పలేదు. అడిగినాను, వాడు పరిగెత్తుకొని వస్తున్నాడు, పరిగెత్తుకొని. అరే ఏంట్రా అంత పరిగెత్తుకొని వస్తున్నావు అని. దాన్ని రీచ్ చేస్తాడని నేను పూర్తిగా విశ్వసిస్తున్నాను. విశ్వమణి గారి బ్లెస్సింగ్ కూడా కావాలి. క్లాస్ అద్భుతంగా ఉంది, అద్భుతంగా ఉంది, చాలా అద్భుతంగా ఉంది. ఇచ్చినటువంటి కోటేశ్వరులకి, ధనవంతులకి నా యొక్క కృతజ్ఞతలు. గురువు గారికి కృతజ్ఞతలు, వాళ్ళ కుటుంబానికి కృతజ్ఞతలు. నేను రోకొండ నుండి వచ్చినాను. నాకు జరిగిండేది ఆ సార్కి ముందుగానే చెప్పినాను, గురువుగారికి మా బాబా డిఎస్సి రాస్తుంది సార్ చూడండి అని చెప్తే, రాయమను అందరికీ బాగా మంచిగా జరుగుతుంది అని చెప్పినాడు. మళ్ళీ కొన్నాళ్ళకి రాసినాక కళలోకి వచ్చినాడు గురువుగారు, మీ బాబుది అయిపోయింది అన్నాడు. మా కొడుకు రాసినాడు. మళ్ళా ఆ పిల్లని నేను చెప్పలేదు. ఇవి నెంబర్లు మాత్రము ఈ నెంబర్లు మాత్రము దినము వస్తూనే ఉన్నాయి సార్ నాకు గురువుగారు. అవి కనీసం అంటే ఒక 15 నోట్లు 20 నోట్లు వచ్చినాయి. నిన్న కూడా ఒక 4 నోట్లు వచ్చినాయి. 7, 8, 6 ఇవన్నీ నోట్లు చాలా వచ్చినాయి. వచ్చినాక ఇంక నేను నిన్న అనుకున్నాను, అప్పుడు వస్తాను గురువుగారు నేను అడిగినాను. అప్పుడు రమ్మని చెప్పినాడు. రమ్మని చెప్తానే వచ్చేసినాను. నాకు జరిగిన మెరకులు అవి. ఎక్కడ చూసినా కానీ గురువుగారు ఇంత బాగా చెప్పిండేది, ఇంత బాగా నేర్పించిండేది ఇక్కడ నేను ఇంతవరకు ఎక్కడ చూడలేదు. ఇంతవరకు నేను చాలా చూసినాను కొన్ని చోట్ల అయితే, అయినా కానీ ఇంత మాత్రం చెప్పడము, ఇంత నిదానంగా నిబ్బరంగా అందరికీ క్లాస్ బాగా సూపర్గా చెప్పినాడు. అదైతే బాగుంది. ఇక్కడ భోజనాలు పెట్టిన వాళ్ళందరికీ కృతజ్ఞతలు. ఇక్కడ ఫ్యాన్లకి, ఏసీలకి, ప్రతి ఒక్కదానికి కృతజ్ఞతలు.